తులారాశి వారు జాగ్రత్తగా ఉండే సమయం వచ్చేసింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారు మీ జీవితంలోకి వచ్చి ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకరిల్లి చేతులు జోడించబోతున్నారు. కాకపోతే తులారాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎందుకు మీ ముందు చేతులు జోడించబోతున్నారు? అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారు? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారు ఈ 2025వ సంవత్సరం మార్చి 12వ తేదీ నుండి మిఠాయిలు పంచిపెట్టేటటువంటి శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవాలి. మొదటిగా ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్రా నక్షత్రం 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశులన్నింటిలోని కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగినటువంటి రాశిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరి యొక్క కోపం ఒక ప్రళయం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా తులారాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదనే చెప్పుకోవచ్చు. అంటే వీరి పక్క వాళ్ళను ఎంతో ఎక్కువగా నమ్ముతారో వీరు మాత్రం నమ్ముకోలేరు. అందువలన తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశిలో పుట్టిన వారు ఈ 2025వ సంవత్సరం మార్చి 12వ తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. మర్చిపోకుండా ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారనే చెప్పుకోవచ్చు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తులారాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు వెళుతారు. ఇక మార్చి 12వ తేదీ నుండి మీకు జరగబోయేటటువంటి శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు మిఠాయిని పంచిపెట్టేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన తప్పకుండా మర్చిపోకుండా ఖచ్చితంగా చేయండి. అలా చేయడం ద్వారా ఆ యొక్క దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినవారు మీ పక్కన వారిని నమ్మనట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏంటయ్యా అంటే మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఈ 2 ఎప్పుడైతే చేస్తారో మీరు అనుకున్నటువంటి వాటిలో విజయాలు అనేటివి తప్పకుండా మీకు చేరుతాయి. కాబట్టి తులారాశి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. అలాగే తులారాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే డౌట్లో ఉండిపోవడం, అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడాని అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇక ఇలా చేయడం ద్వారా
మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్మడం కూడా చాలా చాలా అవసరం. అలాగే తులారాశి వారు మీకు సంబంధించిన విషయాలు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వీలైతే వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయేటటువంటి విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారాను మీకు ఆ పనిలో వారు ఆటంకాలు కలిగించేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకనే ఒక పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా ఆ పని గురించి పంచుకోకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేది వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది. కానీ 2025 సంవత్సరం మార్చి 12వ తేదీ నుండి మాత్రం మీ యొక్క జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఈ మార్చి 12వ తేదీ నుండి 100 కేజీల మిఠాయి పంచిపెట్టేటటువంటి అవకాశం ఉంది. అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు ఏవైతే మొదలు పెడుతున్నారో ఆ కొత్తగా ప్రారంభం మొదలు పెట్టేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగుతాయి. వాటిల్లో మీరు విజయాలు ఖచ్చితంగా సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. అటువంటి వాటి అన్నింటిలోనూ కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువుల కొనుగోలు, అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారో కాబట్టి అవన్నీ కూడాను ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభంలో మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా మిమ్మల్ని చిందరవందర చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలను బెదరకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అనే చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీపైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళతారో అప్పుడే విజయాలు తప్పకుండా మీకు సొంతమవుతాయి. కాబట్టి మార్చి 12వ తేదీ నుంచి అయితే మీ నూతన ప్రారంభంలో మొదలవుతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవటం, ఇల్లు కొనుక్కోవటం లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల మీరు అయితే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి తులారాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడాను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి. మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి తీరుతారు. అలాగే మీ యొక్క తులారాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులను జోడించబోతున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, చీకొట్టారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ మోకాలతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించబోతున్నారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషులు నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలంటే వారిని మీ లైఫ్లో నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడాను మీ యొక్క జీవితంలోకి అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు.
అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వారిని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో ఈ మార్చి 12, 13, 14 తేదీన తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి, గుడ్ న్యూస్లు ఏంటి, మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 2025వ సంవత్సరం మార్చి 12వ తేదీ నుండి మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలిసిపోతుంది. అప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ ఉండి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే తులారాశి వారికి ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు, ఇక మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు వేస్ట్, దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడాను ఇప్పుడు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశానని నోరు మూసుకొని సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకు చెప్తారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి తులారాశి వారి యొక్క జాతకం మారబోతుంది. రాబోయే 48 గంటలలో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి, అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్క దానిలో ముందుంటారు. అయితే తులారాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుతారు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుంచి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటా అవి జరిగిపోతాయని మాత్రం ఎప్పుడూ కూడా మీరు అనుకోవద్దు. మీరు ఎంత అయితే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ అంతే ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా చేస్తాడు. కాబట్టి మీలో ఉండేటటువంటి ఆ లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులను మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు. ఆ ఇద్దరు వ్యక్తులు మీకు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందు ఉన్నారు, కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకొట్టి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారు అని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరకి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదివనియొద్దు. అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నట్టు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడాను ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరే బాగా తెలుసు. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేషన్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీస్తారు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారో, ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీకే బాగా తెలుసు. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వారికి మాత్రం మీరు మీ దగ్గరకు అస్సలు చేరనివ్వకండి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. అలాగే మీ పైన మీరు ఖచ్చితంగా నమ్మకం ఉంచి మీ ప్రస్థానంతో మీ పనులను మీరే చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. ఇలా చేయడం ద్వారా మీకు అన్నింటిలోనూ విజయాలు సాధిస్తారు. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.